భారత్తో ఆడుతాం ప్రకటించిన పాకిస్తాన్ బహిష్కరణపై వెనక్కి. పెద్ద పోటుగాల్లాగా ఏదో పౌరుషం ఉన్న వాళ్ళలాగా చిన్నపిల్లలని ఆడవాళ్ళ మీద ప్రతాపం చూసేవి ఈ మురిగే కుక్కలు ఇప్పుడు భారత్తో ఆడుతాం. భారత్తో ఆడిపోతే నష్టం ఎవరికి? ఇప్పటికే దేశమే అస్తవ్యస్తంగా ఉంది, ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఎంతసేపు భారత్తో పోటీగా అణ్వాయుధాలు అవి ఇవిని బిల్డప్ ఇస్తున్నారు. అక్కడుండి ఆర్మీ వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ బిజినెస్లు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇంగ్లాండ్ దుబాయ్లో బతుకుతుంటారు. వీళ్ళకి గతి లేదు ఇక్కడ. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్యలు ఇలాగని పెట్టి ఏవో ఫ్లైట్లు కూల్చేసామని బిల్డప్ ఇచ్చారు. మానేయండి. దిగి వచ్చిన ఇక్కడ చూడండి, సంక్షోభానికి తెరపడింది. 2020 ప్రపంచ కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. ఆ మ్యాచ్ ను బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటిస్తే మీరేం బీగుతారు? ఇంకా దాని ద్వారా వచ్చే డబ్బులు కావాలా వద్దా? మీకు కావాలి, బతకాలి. గుప్పెడి గోధుమ పిండి కోసం అలమటిస్తున్న బతుకులు మేవి. సో దీనికి మళ్ళీ బంగ్లాదేశ్ క్రికెట్ అసోసియేషన్ వాడు కూడా మేము పాకిస్తాన్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు సపోర్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ, మీరు ఆడండి అంట. ఈ అమ్మాయి ఎందుకురా పనికిమాలిన పౌరుషాలు. సో ఇవన్నీ చూస్తే గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాలబేరానికి వచ్చారు. భారత్ గాని ఆడకపోతే ఐసీసీ కూడా లేదు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా జీరో. బీసీసీఐఏ దాన్ని శాసిస్తుంది. భారత్ గాని క్రికెట్ లో ఆడకపోతే 150 కోట్లు మాత్రం ఇక్కడ లైవ్ చూడకపోతే ఏ యాడ్ ముందుకు రాదు. అసలు ఏ క్రికెటర్ చూడడు, ఏ అభిమాని చూడడు. ఎవరికి నష్టం? భారత్ తలుచుకుంటే బాబు మేము ఆడమనంటే మొత్తం వాడిని లేపేస్తారు. కానీ మనం వాళ్ళకి అనట్లే. క్రీడా స్ఫూర్తితో కాముగా ఉన్నాం. దట్ ఈజ్ భారత్, దట్ ఈజ్ ఇండియా. సో ఇక్కడ ఈ మేకపోతు గాంభీర్యం ఏవైతే ఉందో బిల్డప్ ఇచ్చారు. ఎట్లాగా? దీనిపై పునరాలోచించాలని శ్రీలంక ఎమిరేట్స్ బోర్డు బీసీబీని కోరాయి. భారత్తో మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్ తాను విజ్ఞప్తి చేసినట్లు బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం, అదే బంగ్లాదేశ్ అధ్యక్షుడు, చెప్పాడు. శ్రీలంక ప్రధాని అనుర కుమార్ కూడా పాక్ ప్రధాని షరీఫ్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ బిల్డప్లు ఎందుకురా? ఆడడం మానేయండి. ఎవరికి నష్టం? ఎవడో వెనకటికి బహిర్భూమికి వెళ్ళి చెరువు మీద అలిగాడంట. ఎవరికి నష్టం? చెరువు మీద అలిగితే వాడికే కంపు పెంట. సో ఇది పాకిస్తాను మొత్తానికి దాని సిగ్గులేంతనం, దాని పనికిమాలిన పౌరుషం అన్నీ తెలిసిందే. మళ్ళీ దిగొచ్చింది. దీని గురించి మనం ఒక టాపిక్ గా మాట్లాడుకోవడం కూడా అనవసరం.